మండవ తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకుల్లో మిగిలినటువంటి వ్యక్తి. ప్రస్తుతం ఆయన కూడా ఇక తెలంగాణ రాష్ట్ర సమితి గూటికి చేరారు. తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఈ దఫా ఎన్నికల్లో కాడి వదిలేయటం ద్వారా పూర్తిగా క్యాడర్ని, ఓటర్లని రోడ్డును వదిలేసింది. 2014లో లక్షలాది మంది ఓట్లు వస్తే మొన్నటి ఎన్నికలలో తెలంగాణ రాష్ట్ర సమితిని దెబ్బతీయడం కోసం కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నటువంటి పాపానికి ఆ క్యాడర్ అంతా కకావికలమైనటువంటి పరిస్థితి. అదే సందర్భంలో లీడర్లకైతే సమాధానం చెప్పుకోలేనటువంటి పరిస్థితి. తమను అడగకుండా తీసుకున్నటువంటి నిర్ణయంతో తమ జీవితాలు ఫణంగా పెట్టుకోవాల్సి వచ్చిందని ఆవేదన చెందుతుండేటువంటి పరిస్థితి. ఇప్పుడు ఆ లీడర్లకి ఇక గత్యంతరం లేరు. అటు కాంగ్రెస్కి వెళ్దామంటే దాని బతుకేంటో తెలియదు, ఇంకో పక్కన తెలంగాణ రాష్ట్ర సమితికి వెళ్దామంటే వన్ మ్యాన్ ఆర్మీ వ్యవహారం ఆయనకి. అట్లాంటి సందర్భంలో అయోమయంలో ఉన్నటువంటి లీడర్లు మిగిలినటువంటి లీడర్లను కలుపుకునేటువంటి ప్రయత్నం కేసీఆర్ చేస్తున్నారు. ఇంకో పక్కన కవిత విజయానికి అక్కడ ఉన్నటువంటి మండవ సామాజిక వర్గం కీలకం కాబోతోంది. నెక్ టు నెక్ కాంపిటీషన్లోకి ప్రస్తుతం వచ్చినటువంటి వేళ అందుకోసమని కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగి మండవని వెళ్ళి, ఇప్పుడు మండవ వాస్తవంగా ఏమి అక్కడ ఈక్వేషన్స్ అన్నీ మార్చేసే పరిస్థితుల్లో లేరు, కానీ ఆయన గెలవలేకపోవచ్చు, అక్కడ అవతల కాంగ్రెస్ని గెలిపించలేకపోవచ్చు, కానీ టీఆర్ఎస్ గెలుపుకు మాత్రం అదనంగా ఓట్లు తెచ్చిపెట్టడానికి ఆయన సామాజిక వర్గం ఉపయోగపడుతుంది. కాబట్టినే దానికి తోడుగా తెలుగుదేశం పార్టీని కంప్లీట్గా ఖాళీ చేయాలి అంటే కీలకమైనటువంటి నేతల్లో ఇప్పటికే తుమ్మలలోను, తలసానులు అందరూ వచ్చేస్తున్నారు. ఇక మిగిలినటువంటి సీనియర్ నాయకులు 3-4 కనబడుతుంటారు. అందులో మోత్కుపల్లి వైసీపీ వైపుకి వెళ్ళి కనబడుతున్నటువంటి పరిస్థితి అయితే, ఇటు పక్కన వచ్చేటప్పటికి తాజాగా మండవ తెలంగాణ రాష్ట్ర సమితి తీర్థం పుచ్చుకోవడంతో తెలుగుదేశం పార్టీ 2 కింద టీఆర్ఎస్ మారిపోతుంది. కేసీఆర్ గూటికి టీడీపీ అంతా చేరుకుంటున్నటువంటి పరిస్థితులలో కవిత విజయానికి ఇది ఒక పునాది అయ్యేందుకు కేసీఆర్ కసరత్తు చేస్తున్నారన్నటువంటిది పరిశీలకులు చెప్పేటువంటి మాట.